బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చంద్రగ్రహణం అనేది 12 రాసుల వారికి ఏ విధంగా వర్తిస్తుంది అంటారు? అంటే మామూలుగా అన్ని రాసుల వారికి బాగానే ఉంటుందంటారా? ఏ రాసుల వారికి కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది? అయితే దీంట్లో ఈ గ్రహణం వల్ల ఇబ్బంది పడేటటువంటి రాసుల్లో ముఖ్యంగా ఇది కుంభరాశిలో సంభవిస్తుంది. శతభిష నక్షత్రయుక్తంగా కుంభరాశిలో సంభవిస్తుంది కాబట్టి కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అలాగే కుంభరాశి వారు, మేషరాశి వారు, వృషభ రాశి వారు, మిథున రాశి వారు, ఈ 4 రాసుల వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అని శాస్త్రము. అలాగే ఇది శతభిష నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి పూర్వభాద్ర నక్షత్రంలో ఎండింగ్ అవుతుంది కాబట్టి శతభిష నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రము, ఈ 2 నక్షత్రాల వాళ్ళు, ఈ 4 రాసుల వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అని శాస్త్రము. కాబట్టి ఈ 4 రాసుల వారు, ఈ 2 నక్షత్రాల వారు ఎవరైతే జాతకులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క గ్రహణ సమయంలో అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోవాలి. ఎందుకు అని అంటే ఫర్దర్గా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అరిష్ట నివారణ తంత్రం చేసుకోవడం వల్ల ఏదైనా అరిష్టాలున్నా, అంటే మీన్స్ ఈ గ్రహణం ఎవరెవరు చేయించుకోవాలి అని అంటే గనక మానసికంగా ఎవరికైనా రుగ్మతలు ఉన్నాయి, శారీరకంగా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి, అదే రకంగా ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు, ఇలాంటి ఎవరైనా సరే ఈ గ్రహణ సమయంలో అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోవాలి. శాస్త్రం ఏం చెప్పింది అని అంటే గనక తీరనటువంటి కోరికలు ఉన్నాయి, తీరనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అది ఏ సమయంలో మనం చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అనేటటువంటి అంచనా వేసుకుంటే జీవితంలో వివాహం చేసుకోవడానికి ఆటంకాలు మొదలవుతున్నాయి, పుట్టుకతోనే ఆటిజం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా పుట్టుకతోనే మానసిక సమస్యలు, మానసిక రుగ్మతలు చాలా విపరీతంగా ఉన్నాయి అని అనుకునేటటువంటి వాళ్ళు, మనస్సు ప్రశాంతంగా లేనటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇది చంద్రగ్రహణం, చంద్రమా మనసో జాతః అంటే చంద్రుడు మనస్సుకి కారకుడవుతాడు కనుక మనస్సు ప్రశాంతంగా లేనటువంటి వారికి, అలాగే కుటుంబంలో కలతలు అంటే భార్యాభర్తల మధ్య, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మనస్సుతో ముడిపడి ఉంటాయి కాబట్టి అలా మానసిక ప్రశాంతత లేనటువంటి వాళ్ళు, జీవితంలో ఇంకా ఏదైనా ఇబ్బందులు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఇంకా మానసిక పరంగా దుష్ట శక్తుల వల్ల ఈ బ్లాక్ మ్యాజిక్ అవి ఇవి అంటూ ఉంటారు కదా, అలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ గ్రహణ సమయంలో చేసుకునేటటువంటి యజ్ఞ ఫలం వల్ల ఇలాంటి ఇబ్బందులన్నీ దూరం అయిపోతాయి. అంత విశేషమైనటువంటిది ఈ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో కూడా కొన్ని విపత్తులు ఉన్నాయి. ఆ విపత్తులు అంటే ఈ చంద్రగ్రహణం వల్ల ఏర్పడేటటువంటి విపత్తులు కొన్ని రకాలుగా ముడిపడి ఉన్నాయని శాస్త్రము. అంటే ఏ విధంగా అంటారు గురుగారు? అది అంటే ఏ విధంగా అంటే కనుక ఇది చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి చంద్రుడు దేనికి కారకుడు అంటే మనస్సుకి కారకుడు. అలాగే ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభము అంటే ఏంటి? నీటితో నింపబడి ఉన్నటువంటి ఒక కుండ. అందుకే మీరు కుంభరాశి యొక్క సింబల్ కూడా చూసుకుంటే కుండ కనిపిస్తుంది, అందులో జలం ఉంటూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరము తప్పకుండా ప్రజలందరూ కూడా జల సమస్యలతో ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. జల సమస్యలు అంటే అర్థం ఏంటి? అధిక వర్షపాతం వల్ల ఇబ్బందులు పడడము, అలాగే ఈ సముద్ర తీర ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అనేక రకములైనటువంటి సునామీ లాంటివి రావడము, భూకంపాలు లాంటివి రావడం, జల ప్రమాదాలు ఏర్పడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ అనేటటువంటిది అధిక వర్షపాతాన్ని సూచించి కొన్ని నగరాలను లేదా పల్లెలను కానీ ముంచి వేసేటటువంటి సమయాలు ఎక్కువగా ఉంటుంటాయి. అంతెందుకంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు కూడా చూస్తున్నాం టీవీ న్యూస్, ఆ బిక్కునూరు, కామారెడ్డి ఇలాంటి పరిసర ప్రాంతాల్లో నీటి మట్టం మొత్తం ఒక గ్రామం అంతా కూడా మునిగిపోవడం చూస్తున్నాం. ఇలాంటి ఫర్దర్గా ఇంకా ఎక్కువ అయ్యేటటువంటి సూచనలు మనకు ఏర్పడతాయి. మన తెలంగాణ కానీ ఏపీ కానీ తీవ్రమైనటువంటి జల దిగ్బంధంలో ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వర్షపాతం వల్ల ఎన్నో రకాల గ్రామాలు లేదా ఈ పల్లెటూరు గ్రామాలు, ఈ సిటీలో ఉన్నటువంటివి, ఇవి కొన్ని జల దిగ్బంధం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతూ ఇప్పటికీ అవి మనం చూస్తూ ఉన్నాము. ఈ గ్రహణ సమయం అయ్యేసరికి ఇంకా అవి ఉద్రిక్తం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి
చాలామంది అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ నదీ తీర ప్రవాహ ప్రాంతం కానీ, ఈ ప్రాజెక్టులు ఉంటాయి, ఎక్కడైతే ప్రాజెక్టులు ఉంటాయో అక్కడ ఉన్నటువంటి వారు కానీ, లేదా సముద్ర తీర ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత వరకు కొన్ని రోజులు, ఈ వర్షకాలం దాటేంత వరకు కొన్ని రోజులు వేరే ఊర్లకు కానీ, లేదంటే మీ సొంత ఊర్లకు కానీ వెళితే కనుక కొంతవరకు ఇబ్బందులు తప్పించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడతాయమ్మా. గురుగారు, ఇందాక మీరు చెప్పడం జరిగింది 12 రాశుల వారికి చంద్రగ్రహణం అనేది ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు. అంటే అనుకూలంగా ఉన్న రాశుల వారికి కూడా ఇంకా అనుకూలంగా మారాలి అంటే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేయాలి అంటారు? తప్పకుండా నేను చెప్పే 5 రాశులకు మహర్జాతకం పట్టబోతుందమ్మా. ఈ గ్రహణం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఎలాగైతే ఉంటుందో అదృష్టవంతులు కూడా అలాగే ఉంటారు. కొంతమందికి దురదృష్టం అంటే అదే దురదృష్టం కొంతమందికి అదృష్టంగా మారుతుంది. ఇప్పుడు ఒక రోగం వస్తే రోగికి నష్టము, డాక్టర్కి లాభము. అలాగే కొంతమందికి అదృష్టం అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కనుక దురదృష్టం అనేటటువంటి వాళ్ళు కొంతమంది అదే దురదృష్టం ఇంకోరికి అదృష్టంగా మారుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడున్నటువంటి 5 రాశుల్లో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి రాశి ఏమిటి అని అంటే కనుక సింహరాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది. అలాగే మీనరాశి వారికి కూడా మహర్జాతకం పట్టబోతుంది. ఏల్నాటి శని ఉన్నప్పటికీ కూడా కొంతవరకు వీళ్ళకి ఏల్నాటి శని ప్రభావం తగ్గి కొంతవరకు అదృష్ట యోగం అనేటటువంటిది పట్టబోతుంది. తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగము, ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి యోగము, మకర రాశి వారికి అద్భుతమైనటువంటి యోగము, అలాగే కన్యా రాశి వారికి, ఈ 5 రాశుల వారికి మహర్జాతకం అంటే డబ్బు పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా మంచి లాభాలను గడిస్తూ ఉంటారు. కోటీశ్వరులు అవ్వడానికి, డబ్బును సంపాదించడానికి అనేక మార్గాలు దీని ద్వారా వాళ్ళకు కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ 5 రాశుల వారికి మహర్జాతకంతో పాటు అదృష్ట యోగం కూడా వరించేటటువంటి అవకాశం ఈ చంద్రగ్రహణం తర్వాత ఏర్పడుతుందమ్మా. ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.